సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. చిన్నగుడి మండలం కేంద్రంలో దళితుల ఇంటి గోడను కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్. మహబూబాబాద్ జిల్లా దళితులపై దూకుడు ప్రదర్శిస్తున్న చిన్న గూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. తాను చెప్పింది వినుకుంటే జైలుకు పంపిస్తానని వేధింపులు. నేను సీనియర్ పోలీస్ అధికారికి, మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు. సివిల్ కేసుల్లో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూ తగాదాలపై ఫిర్యాదులొస్తే SOP ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్న గూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చెప్పింది చట్టమని, తాను చేసేదే న్యాయం అంటూ అమాయకులైన దళితులను ఇబ్బంది పెడుతున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. చిన్నగూడూరు మండలం దుంపల నాగలక్ష్మి దళిత కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్న ఎస్ఐ గాడిపల్లి సత్యనారాయణ, దుంపల శ్రీనివాసులకు కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో తగాదా జరుగుతుండగా సత్యనారాయణ మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయగా పంచాయతీ అధికారి శ్రీనివాసులకు నోటీసు ఇవ్వగా శ్రీనివాసులు నోటీసుకు బదులు ఇచ్చాడు. మండల పంచాయతీ అధికారి నేను మీకు ఇద్దరికీ నోటీసు ఇచ్చి విచారణకు వస్తాను అని తెలిపింది. అయితే ఆకస్మికంగా తన సిబ్బందిని శ్రీనివాసులు ఇంటికి పంపించి ఇంటి గోడను కూలగొట్టించిన స్థానిక ఎస్ఐ ప్రవీణ్ మరుసటి రోజు శ్రీనివాసులు స్టేషన్ కి పిలిపించి నేను గోడ కూలగొట్టిన అనే విషయం ఎవరికైనా చెబితే నిన్ను జైలుకు పంపిస్తా అని బెదిరింపు. తన భర్త శ్రీనివాస్ ఎందుకు వేధిస్తున్నారు అని దుంపల నాగలక్ష్మి నిలదీయగా నాగలక్ష్మిపై అసభ్యకరమైన మాటలతో మాట్లాడిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. సార్ ప్రభుత్వం మేము కట్టినాం, నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా, మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతా అన్నారుగా, మాట్లాడి తీసేయపోయారా? డబుల్ బెడ్రూమ్